మరి మల్లన్న అంటే ఆయన గెలిస్తే ఎవరిని పిలవాలి? ఆయన చెంచల్ కూడా జైల్లో ఆయన సీనియర్లను పిలవాలి, పిలుచుకొచ్చి మీ ముంగట కూర్చోబెట్టాలి, ఆ చిల్లర గలతో మీకు చెప్పాలి. ఇట్లాంటి క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్ళను రాజకీయాల్లో ముఖ్యంగా పట్టభద్రులు మీరు పట్టం కడితే దయచేసి ఆలోచించండి. ఇప్పటికే రాజకీయాలంటే గొప్ప అభిప్రాయం లేదు సమాజంలో, అట్లాంటిది ఇంకా ఇట్లాంటి వాళ్ళు వస్తే, ఇట్లాంటి వాళ్ళు చట్టసభల్లో దూరితే ఎట్లుంటుందో మీరు ఆలోచించండి. వాళ్ళ కేసీఆర్ గారికి అవకాశం వస్తే కౌన్సిల్ కి ఎవరిని పంపిండు? మన వరంగల్ నుంచి ఒక విద్యావంతుడు, ఒక తెలివితేటలున్న మేధావి ఇవాళ డిప్యూటీ చైర్మన్ గా గౌరవనీయులు బండా ప్రకాష్ గారిని వరంగల్ నుంచి పంపిండు. ఒక పెద్ద మనిషి 24 ఏళ్లుగా కేసీఆర్ గారితో ఉద్యమ సహచరుడుగా ఉన్న మధుసూనాచారి గారు భూపాలపల్లిలో దురదృష్టవశాత్తు స్వల్ప తేడాతో ఓటమి పాలైతే వారిని కౌన్సిల్ కి పంపిండు. ఎట్లాంటి వాళ్ళని పంపిండు కేసీఆర్? కౌన్సిల్ కి వరంగల్ నుంచి ఒక మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు పెద్దలు బసవరాజ్ సారయ్య గారిని కౌన్సిల్ కి పంపిండు. ఒక యువకుడు, ఉత్సాహవంతుడు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని పంపిండు. ఒక గిరిజన మహిళ, సీనియర్ నాయకురాలు సత్యవతి రాథోడ్ను పంపిండు. ఒక విద్యావేత్త మహబూబాబాద్ లో విద్యా సంస్థలు నడుపుకునే తక్కలపల్లి రవీందర్ రావును శాసన మండలికి పంపిండు. ఒక చాయిస్ అంటే గట్లుంటది. మరి కాంగ్రెస్ పార్టీ ఎవరైనా పంపుతా అంటున్నది? ఒక బ్లాక్ మెయిలర్, తెల్లారు లేస్తే యూట్యూబ్ ని అడ్డం పెట్టుకుని బూతులు తిట్టుడు, పెద్దవాళ్ళని తిడితే నేను కూడా పెద్దవాడిని అయిపోతాను అనుకునే విధంగా అవతల తెలంగాణ సాధించిన నాయకుడనే గౌరవం లేదు, 70 ఏళ్ల పెద్ద మనిషి అనే గౌరవం లేదు, వయస్సుకు గౌరవం లేదు, ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి అనే సోయి లేదు, నోటికొచ్చిన బూతులు, ప్రజాస్వామ్యం ఇచ్చిన స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛను బూతుల వ్యక్తీకరణ స్వేచ్ఛగా మార్చుకొని ఇలా నోటికొచ్చిన బూతులు తిట్టడమే గొప్పతనం అనుకోని దానికి మనం లైకులు కొడుతుంటే, దాన్ని మనం వ్యూస్ ఇస్తుంటే దాన్ని చూసుకుని సంబరపడే సన్నాసిని ఇలా కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని, ఒకవైపేమో ఇక్కడ బిట్స్ పిలాని, ఇటు బిట్స్ పిలాని, అటు పల్లి బటాని, ఏది కావాలో మీరే ఆలోచించుకోలేదు. ఇక్కడ బిట్స్ పిలానిలో గోల్డ్ మెడల్ సాధించిన తమ్ముడు, ఆయన కావాలంటే సుఖంగా అమెరికాలో బతకచ్చు. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది? టిఆర్ఎస్ పార్టీ మాకు ఈ పదం వద్దని, మేము పట్టభద్రులతో మాకు సంబంధం లేదని ఆ తట్ట నడి బజార్లో దించిపోతే వచ్చింది కదా. వద్దని పోయినావు. పల్లెటూరు భాషలో సామెతలు చెప్పాలంటే ఏదో చేసి వెనుకకు చూసినట్టు ఉంటది. వీళ్ళ కథ గట్లుంటది. నువ్వు వద్దన్నో, పదవి వద్దన్నో, పట్టభద్రులతో సంబంధం లేదన్నో, వెళ్ళిపోతే ఇవాళ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ ఆశీస్సులతోని, తల్లి సోనియా గాంధీ దీవెనతోటి, మా నాయకులందరూ ఆశీస్సులతోని ఆ పార్టీ గుర్తించి మల్లన్న ఆ దొంగలు పట్టభద్రుల ఆశయాలను నడి రోడ్డు మీద వదిలిపెట్టిపోయారు, నువ్వు ఆ ఆశయాన్ని తలకెత్తుకోపో అని చెప్తే నేను వచ్చిన ఇక్కడికి. నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎంసీజే చదువుకున్నా, కాకతీయ యూనివర్సిటీలో పీపీడీ చేసిన, జేఎన్టీలో ఎంబీఏ చేసిన. నేను ఈ క్వాలిఫికేషన్ లో ఉంటే నేను అట్లా చదువుకోలే, ఇట్లా చదువుకోలే అమ్మా. నేను రైళ్లలో ఛాయ్ అమ్ముకుంటూ చదువుకున్నాను, దొంగతనం చేయలే. ఇలా కేటీ రామారావు ఏమంటాడు? బిట్స్ పిలానీలో చదివిండట వాళ్ళ అభ్యర్థి. నేనేమో జేఎన్టీయు, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయలో చదువుకున్న వాళ్ళం పల్లిపటానికి కాలమాట. ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డలు మీరు ఇలా తీన్మార్ మల్లన్న ఉస్మానియాలో, కాకతీయలో చదువుకున్న వాళ్ళు పల్లిపటాన్లు అని చెప్పి కేటీ రామారావు అంటా ఉంటే, ఇక్కడికి వస్తే చెప్పు తీసుకొని కొడతారు ఈ విద్యార్థి లోకం అంతా. ఏ విద్యార్థులైతే తమ ప్రాణాలు పనంగా పెట్టి కొట్లాడిన యూనివర్సిటీలునే వాళ్ళని పల్లిపటానికి కాలంటావా? ఎంత అహంకారం! వాళ్ళ అభ్యర్థి అట బిట్స్ పిలానీలో చదివిందట. నేనేమో ఉస్మానియా యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో, జేఎన్టీలో నేను చదువుకున్నా. విషయం ఏంటంటే ఆయన బిట్స్ పిలానట ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, జేఎన్టీలో చదువుకున్న వాళ్ళు పల్లిపటానికి కాలట. ఆ అహంకారము, ఆ పొగరు కాకపోతే ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఎంతమంది మేధావులను తయారు చేసింది, ప్రపంచానికి అందించింది. ఈ కాకతీయ యూనివర్సిటీ ఎంతమంది గొప్పవాళ్ళని తయారు చేసింది, ఈ జేఎన్టీయు ఎంతమంది ఇంజనీర్లను అందించింది. సోదరులారా, ఇంత అహంకారం అవసరమా? ఇంకా ఇదే తెలంగాణ ఉద్యమం ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, జేఎన్టీయు కనుక లేకపోతే, వాళ్ళ విద్యార్థి ఉద్యమ నాయకులు లేకపోతే ఇలా ఎట్లా ఉండే తెలంగాణ రాష్ట్రం వచ్చేదన్న? పార్లమెంట్ మెట్ల మీద జగబట్టు నిలబడి కొట్లాడిన రాజగోపాల్ రెడ్డి అన్న గడ్డ మీదకెళ్ళి కదా మనం చెప్తున్నటువంటి మాట ఇది. సోదరులారా, ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఇదే మునుగోడులో మిత్రుడు పున్నా కైలాస్ నేత ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో ఉండే ఉద్యోగం చేసిండు. ఆ రోజు మేమంతా మీడియా సోదరులుగా అక్కడ కవరేజ్ లో ఉన్నాం. ఓవైపు ఢిల్లీలో ఉద్యమం కాంగ్రెస్ పార్టీ ఎంపీలది, ఓవైపు ఉస్మానియా యూనివర్సిటీలో ఇక్కడ ఉద్యమం. ఈ ఉద్యమాలు చేస్తున్నటువంటి క్రమంలో ఈ బిట్స్ పిల్ల అని అనబడ్డాడు సార్ ఉన్నాడా?